సంవత్సర కాలంలో రాజకీయంగా ఏం అద్భుతం జరిగింది అంటే జగారెడ్డి గారు ఏం చెప్తారు? మైక్ తీసుకోండి. రాజకీయంగా బీఆర్ఎస్ని కాదని కాంగ్రెస్కి ప్రజలు పట్టం కడితే మీరు సాధించింది ఏంటి, మీరు ఇచ్చింది ఏంటి? పొలిటికల్గా స్టెబిలిటీ ఇస్తారు అనుకుంటున్నారు, స్టెబిలిటీ ఏం కనిపించలేదు. ఫిరాయింపులు ఉండవు అని అనుకున్నారు, ఫిరాయింపులు ఉన్నాయి. తిట్లు శాపనార్థాలు ఉండవు అనుకున్నారు, అవి ఉన్నాయి. ఇంకా ఏదన్నా వీలైతే ఎక్స్ట్రా కాంట్రవర్సీలు ఉంటే అవి కూడా వస్తూ ఉన్నాయి. ఏంటి సంవత్సర కాలంలో ప్రజలు స్టెబిలిటీతో ఆలోచించగలిగిన రాజకీయ స్థిరత ఏం కనిపిస్తూ ఉంది? రజనీ గారు, తెలంగాణ ప్రజలు ఎన్నికల కంటే ముందు కోరుకున్నది ఏంటంటే, తెలంగాణ ప్రజలు కానివ్వండి, రైతులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానీ, లేదా విద్యార్థులు కానివ్వండి, యూనివర్సిటీ వాళ్ళు స్టూడెంట్స్ కానివ్వండి, మహిళలు కానివ్వండి, ఎంప్లాయీస్ టోటల్ అన్ని డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, ఆర్టీసీతో పాటు ఇట్లా మనము అందరూ ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎన్నికల ముందు ఏం కోరుకున్నారంటే, ఈ రాష్ట్రంలో అంటే గొంతు విప్పి మాట్లాడే హక్కు లేకుండా పోయింది. తెలంగాణ గడ్డ మీద రాష్ట్ర విభజన వచ్చిన తర్వాత, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత ముందు తెలంగాణ ప్రజల గొంతు నొక్కేసింది ఈ కేసీఆర్ గవర్నమెంటు అనేది మొదటి అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో ఉంది. ఆ ప్రజలు ఆ రోజు ఎంటైర్ తెలంగాణ 4 కోట్ల ప్రజలలో కష్టం వస్తే రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే స్వేచ్ఛ లేదు. కలెక్టరేట్ల దగ్గర పోయి మాట్లాడదాము, ధర్నాలు చేద్దామంటే స్వేచ్ఛ లేదు. పోలీసులకు దరఖాస్తులు పెట్టుకుంటే పర్మిషన్లు లేవు. ఎక్కడైనా విద్యార్థులకు 1 సెకండ్ ప్లీజ్, అందుకే ఇది ఒక్కసారి మాకు క్రాస్ చేయండి. నేను ముందు తెలంగాణ ప్రజల అభిప్రాయం చెప్పిన తర్వాత నేను మీ క్రాస్కి నేను జవాబు ఇవ్వగలుగుతా. ఇట్లా అనేక రంగాల్లో, అన్ని రంగాల్లో టైంకు జీతాలు వస్తలేవని ఉద్యోగస్తులు గొంతు విప్పి మాట్లాడలేరు. టైంకి పెన్షన్స్ వస్తలేవని రిటైర్డ్ ఎంప్లాయీస్ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి లేదు. ఎటు చూసినా కేసీఆర్ గారి గవర్నమెంట్లో, టీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 ఏళ్ల కాలంలో ఇది ఈ పోలీసు వ్యవస్థ ద్వారా కంచె వేసి భయభ్రాంతులకు గురి చేసిన ప్రజలు ఏం కోరుకున్నారంటే, ఇవి విముక్తి నుంచి పడాలంటే కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ రావాలి. రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఈ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని ప్రజలు అది కోరుకున్నారు. ఇది వాస్తవం. ఇది ఎందుకంటే వాళ్ళ కష్టము, వాళ్ళ బాధ, వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధలు స్వేచ్ఛగా చెప్పుకునే స్వతంత్రం లేని ఈ తెలంగాణ రాష్ట్రంలో అది ఒక కాంగ్రెస్ గవర్నమెంటే ఇవ్వగలుగుతుంది, అది రాహుల్ గాంధీ గారి కాంగ్రెస్ పార్టీ ఇవ్వగలుగుతుంది అనే ఒక దాంట్లో నుంచే మొదటి వాదన ఇదే సార్. ఇదే వాదన, ఇది నిజం. ఇది తర్వాత మీరు అన్నట్టు కరెక్టే. కాలంలో స్వేచ్ఛ వచ్చిందా? ఎస్, చెప్తాం. అది కూడా మీరు అనేది ఇది కోరుకున్నది, అందుకే తెలంగాణ వచ్చింది. రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటకు, వారు చేసిన పర్యటనకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చారు. ముందు రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, ఎంటైర్ క్యాబినెట్ ఇందిరా పార్కు దగ్గర ఎవరైనా సరే స్వేచ్ఛగా పోయి మీ బాధలు కష్టాలు మా దృష్టికి రాని ఉంటే మీరు ఆడ చెప్పుకునే ఒక స్వతంత్రము ముందు ఇచ్చిండు. ఇది మీరు ఒప్పుకుంటారా? రజనీకాంత్ గారు ఒప్పుకుంటే మేము ఆనాడు లేనిది మేము ఇచ్చినాము, ఇది నిజమేనా? ఇచ్చారు. ఇచ్చారా సార్? ఇచ్చినాం కదా మేము. రైట్ సార్, ఇది మా మొదటి విజయం. బీఆర్ఎస్ వాళ్ళ మీద మా మొదటి విజయం కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి క్యాబినెట్ మొదటి విజయం రాహుల్ గాంధీ గారి యొక్క డైరెక్షన్లో ఇది.